హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. రొటీన్ బ్రేక్ఫాస్ట్ చట్నీలతో బోరు కొట్టిన వాళ్ళందరికీ ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన ట్రెండింగ్ చట్నీని పరిచయం చేయబోతున్నాను. ఎంతో ఈజీగా మరెంతో టేస్టీగా ఉండే గ్రౌండ్ నట్ మింట్ చట్నీ ఈరోజు మన రెసిపీ. డిస్క్రిప్షన్లో దీనికి కావలసిన పదార్థాలు ఉన్నాయి, చూడండి. మరి ఇడ్లీలకు దోశలకైతే దీని టేస్ట్ వేరే లెవెల్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా 3 లేదా 4 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను మ్యాష్ చేసుకుని రఫ్గా చాప్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఒక టొమాటోను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. రెండు మీడియం సైజు పుదీనా బంచెస్ని వాటి ఎడ్జెస్ని కట్ చేసుకుని రఫ్గా చాప్ చేసుకోండి. అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రయోగాన్ని మొదలు పెట్టేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 100 గ్రాముల పల్లీలు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వీటన్నింటినీ కలిపి పెట్టేసి టొమాటోస్ కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుందాం. టొమాటోస్ కాస్త సాఫ్ట్గా మారిపోయిన తర్వాత చాప్ చేసుకున్న పుదీనాను కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టిన తర్వాత అవసరం అనుకుంటే మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు మగ్గనిద్దాం. పుదీనా చక్కగా మగ్గిపోయిన తర్వాత చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, చిన్న జాగరీ బైట్,
ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకోండి. మరింత రుచి కోసం కాస్త తాలింపుని దట్టించాల్సిందే. ఎంతో రుచిగా మరెంతో ఈజీగా ఉండే పల్లి మింట్ చట్నీ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడి బ్రేక్ఫాస్ట్తో లాగించేసేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ చట్నీ గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.